ధనాలు సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలని కోరుకోవాలి. అందరూ జాగ్రత్తగా దేవుడి దగ్గర సమాధానం ప్రేమ ఉండాలి. ఈ లోకంలో కులము మతము అనేది తీసేసి మనం పాటించేది ఏంటి అంటే, ఆనాడు ఆదం హవ్వలతోనే ఈ సృష్టి వచ్చింది. ఆదం హవ్వలకు కులం పెట్టలేదు దేవుడు. ఉట్టి పేరు వాళ్ళకు ఆదం అని పిలిచారు, హవ్వమ్మ అని పెట్టారు. ఆ నుంచి సృష్టి ఇది. ఈ సృష్టిని ఈ ధర్మము మనం వేరుపరుచుకున్నాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎక్కడ ఎవరు తగ్గించుకున్నాడో, ఎవరు మారు మనసు పొందాడో, ఎవరు మంచి మనసు పొందాడో, ఎవరైతే సమాధానం పడి ఉంటున్నారో, ఎవరైతే అది కావాలని తప్పుడు పనులు చేయాలని, తప్పుడుగా ఆలోచన చేపియాలని, తప్పుడుగా మాట్లాడాలని మనం ఎవరైనా ఆలోచన చేసుకోకూడదు. దేవుడు ధర్మంతో మనం బతకాలి. ఆ భగవంతుడు సృష్టికర్త అయిన ఆయన మొదటి స్థానము మనకిచ్చిండు కాబట్టి ఆ స్థానంలో మనం మాట్లాడుతున్నాము, అదే స్థానంలో మనం తింటున్నాము, అదే స్థానము మనం ఉద్యోగాలు, కూలి పని, చేతి పని, వ్యాపారాలు అన్నీ చేస్తున్నాం. అదే చూడండి, నోరు లేని జంతువు ఎంత బాధపడుతుందండి. నోరు లేని జంతువుకి ఏదన్నా నోరు ఉందా చెప్పుకోవటానికి? దానికి వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఆహారం లేకపోయినా, నీరు లేకపోయినా దానికి నోరు లేదు కాబట్టి మనం చాలా వరకు పట్టించుకోం. అదే మనకు నోరు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళైనా ఆహారము తీసుకుంటాం. అందుకోసమే ఒక మనిషిగా మనకు దేవుడు పుట్టించాడు. ఈ మనిషి ధర్మంగా, నిజాయితీగా, నీతిగా, సమాధానంగా తగ్గించుకొని మారు మనసు పొంది కంటి చూపు, నడక, ఆలోచన, హృదయం అన్నీ చెడు దగ్గరికి నీ నడక వెళ్ళకుండా కాపాడుకుంటా, నీకు నువ్వు కాపాడుకుంటా జాగ్రత్తగా పడి, సమాధానం పడి, తగ్గించుకొని మేలు మనకు అందరూ బాగుంటే మనకు మేలు జరుగుద్దని ప్రార్థన చేయాలి. అందరము తల వచ్చుకొని ప్రార్థన. నా దేవా, నా రక్షకుడా యెహోవా, నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, మేలు చేసే దేవుడు అయ్యా. యేసయ్యా, ప్రతి కుటుంబానికి మీరు నడిచి, మీరు ఆశీర్వదించి, దేశానికి ఆశీర్వదించి అయ్యా, ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లలో, అడవి ప్రాంతంలో ఉన్నవారు కూడా మీరు దీవించి అయ్యా, మీ చిత్తంలోనే ఆశీర్వదించి ఘనపరచండి, సహాయము దయచేయండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరము బాగుండాలని కోరుకుంటున్నాను. అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా చెయ్యండి అందరి కొరకు.